ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో గొలుసులు తెంచడమే వారి టార్గెట్. పక్కాగా రెక్కీ చేసి చోరీలు చేయడంలో ఆరితేరారు ఆ దొంగలు. అందుకే 3 ఏళ్లుగా చోరీలు చేస్తున్నా పోలీసులకు దొరకలేదు. చివరికి వారి పాపం పండింది. చిత్తూరు జిల్లా పోలీసులను వణికిస్తున్న ఇరానీ గ్యాంగ్ పోలీసులకు దొరికిపోయింది. ఆ గ్యాంగ్ ను అరెస్ట్ చేస్తే 1/2 కోటి విలువైన సొత్తు దొరికిందంటే ఆ కేటుగాళ్లు ఏ రేంజ్ లో చోరీలు చేశారో అర్థం చేసుకోవచ్చు. వీళ్లే ఆ ఘరానా దొంగలు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో వరుస చోరీలతో హడలెత్తించారు. చైన్ స్నాచింగ్ చెయ్యటం ఇరానీ చాయ్ తాగినంత ఈజీ వాళ్లకు. 3 ఏళ్లుగా చోరీలు చేస్తూనే ఉన్నారు. కానీ పోలీసులకు చిక్కలేదు. తిరుచానూరులో అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీళ్లు చిల్లర దొంగలు కాదు, ఖతర్నాక్ ఇరానీ గ్యాంగ్ సభ్యులని తేలింది. మహారాష్ట్రకు చెందిన ఇరానీ గ్యాంగు సభ్యులు చిత్తూరు జిల్లాలోని నేరగాళ్లతో చేతులు కలిపి చోరీలు చేస్తున్నారు. వీళ్లు ప్లాన్ ప్రకారం బృందాలుగా విడిపోయి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. వారిని మదనపల్లెకు చెందిన హరిబాబు కారులో తీసుకువెళ్లి షెల్టర్ ఇస్తాడు. ఎక్కడెక్కడ చోరీలు చెయ్యొచ్చో స్కెచ్ వేసుకుని నంబర్ ప్లేట్ లేని బైకులపై బయలుదేరతారు. జనం తక్కువగా ఉండే ఏరియాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లోంచి గొలుసులు కొట్టేసి తిరిగి నగర శివారులో సిద్ధంగా ఉన్న కారులో ఎస్కేప్ అవుతారు. అనుమానం రాకుండా బైక్ పై వచ్చిన వాళ్లు కారులో వచ్చిన వాళ్లు బైకుల్లో పారిపోతారు. అందరూ మదనపల్లిలోని తాత్కాలిక గదిలో తలదాచుకుని దోచుకున్న సొమ్మును పంచుకుంటారు. మనం టోటల్ గా ఒక 1.6 kg వర్త్ 1.6 kg గోల్డ్ రికవరీ చేశాము. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక పల్సర్ వెహికల్ అండ్ టాటా ఇండిగో కార్ ఇది కూడా రికవర్ చేయడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు తిరుపతిలో 50కి పైగా చైన్ స్నాచింగ్లు చేశారు. ఆధ్యాత్మిక నగరంలో చైన్ స్నాచింగ్లు ఎక్కువవడంతో పోలీసులు నిఘా పెంచారు. తిరుచానూరు సమీపంలోని వినాయకుని గుడి దగ్గర అనుమానాస్పదంగా కారులో వేగంగా వెళుతున్న 4గురిని తిరుచానూరు పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించడంతో ఇరానీ దొంగల ముఠా బాగోతం బయటపడింది. పలంనేరు చెందిన వాళ్ళు వెహికల్, కారు, 2 వీలర్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడే ఉండి ఇంపార్టెంట్ టౌన్స్ లో వీళ్ళు చైన్ స్నాచింగ్ చేస్తారు. సో మనకి అవుట్స్కర్ట్స్ లో కార్ పెట్టేసి 2 వీలర్ లో వచ్చి చైన్ స్నాచింగ్ చేసేసి మళ్ళా లోపల కార్లు వెళ్ళిపోతారు. ఆ 2 వీలర్ కి నంబర్ ప్లేట్ ఉండదు. నంబర్ ప్లేట్ రిమూవ్ చేసేసి వితౌట్ నంబర్ ప్లేట్ 2 వీలర్ వాడుకుంటారు చైన్ స్నాచింగ్ అప్పుడు. ఈ గ్యాంగు తిరుపతితో పాటు బెంగళూరులోనూ చోరీలు చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి 1/2 కోటి విలువైన 1600 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 6గురు దొంగల కోసం గాలిస్తున్నారు. ఎన్నాళ్లు పోలీసులకే కాదు మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇరానీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.